స్టూడెంట్స్ మనం ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అందులో ఫస్ట్ చార్జ్ అంటే ఏంటి, చార్జ్ ప్రాపర్టీస్ ఏంటి, అది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి, అదర్వైజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే ఏంటి, లెట్ వి స్టడీ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ చార్జ్ ఈజ్ కాల్డ్ వాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ యూర్ గోయింగ్ టు డిస్కస్ నా. స్టడీ ఆఫ్ చార్జ్ ఎన్ని విధాలుగా స్టడీ చేయొచ్చు అంటే 3 టైప్స్గా స్టడీ చేయొచ్చు. ఫస్ట్ టైప్ ఏమంటాము, వెన్ ఎవర్ చార్జ్ ఈజ్ అట్ రెస్ట్. చార్జ్ రెస్ట్ ఉన్నప్పుడు ఏమేమి ప్రాపర్టీస్ డిస్కస్ చేయొచ్చు. వెన్ ఎవర్ చార్జ్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, చార్జ్ వెలాసిటీ కాన్స్టెంట్ అనమాట. వెన్ ఎవర్ చార్జ్ ఈజ్ ఇన్ యాక్సిలరేటెడ్ మోషన్ ఎప్పుడైతే చార్జ్ ఇన్ వేరియబుల్ వెలాసిటీలో ఉంటుందో దాని ప్రాపర్టీస్ అంటే చేద్దాం. చార్జ్ అట్ రెస్ట్ అంటే ఏం చెప్పొచ్చు, ఎలక్ట్రోస్టాటిక్స్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏమేమి డిస్కస్ చేస్తాము, ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్, సెకండ్ చాప్టర్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ డిస్కస్ చేస్తాం అనమాట. పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా చార్జ్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఏమేమి డిస్కస్ చేయొచ్చు అంటే కరెంట్, ఎలక్ట్రిసిటీ చదవచ్చు. నెక్స్ట్ ఏం చదవచ్చు, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, MCM we used to call it as మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చదవచ్చు. నెక్స్ట్ ఏం చదవచ్చు, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చదవచ్చు అనమాట. అండర్ దిస్ ప్రాపర్టీ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చదవచ్చు. సార్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఏం చదవచ్చు, ఇక్కడ ఈఎంఐ కూడా చదువుతాం. ఈఎంఐ, ఏసీ అవన్నీ దీని కిందకి వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్ని వీటి కిందకి వస్తాయి. యాక్సిలరేటెడ్ చార్జెస్ కింద ఏం చదవచ్చు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ హౌ డస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇస్ డెవలప్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గోయింగ్ టు స్టడీ నాన్న. ఇక్కడ అంటే చార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. ఇట్ డెవలప్స్ ఓన్లీ విచ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ డెవలప్స్ హియర్. electric field only. Whenever charge in uniform motion na, what will develop na, it can create electric field generate chestadi and magnetic field kuda generate chestadi nana. Magnetic field. Sir, charges accelerated motion lo ఉన్నప్పుడు ఏమేం క్రియేట్ చేస్తాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సార్ ఇదంతా బాగానే ఉంది, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయిందంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ అని చదివినాం కదా. ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది క్రియేట్ చేస్తుంది అంటే యూనిఫామ్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఇట్ విల్ నాట్ చేంజ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ డెవలప్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటివి కూడా ఇక్కడ యూనిఫామ్, రెండు డెవలప్ అవుతాయి కానీ రెండు యూనిఫామే, నాట్ వేరియబుల్. ఇక్కడ ఏంటినా, ఇక్కడ వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ చేస్తాయి. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనకి నీట్ ఎగ్జామ్లో కూడా అడిగారు అనమాట. ఓకే, యాక్సిలరేటెడ్ చార్జ్ కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వేరియబుల్, కాన్స్టెంట్, లైక్ దట్ ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. ఓకే, గుర్తుపెట్టుకో. రెస్ట్, యూనిఫామ్ మోషన్, యాక్సిలరేటెడ్ మోషన్, దేని గురించి డిస్కస్ చేస్తున్నాము, చార్జ్ గురించి. సో చార్జ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు ఏమేమి చదవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ చదవచ్చు నాన్న. సో చార్జ్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్ చదవచ్చు అనమాట. అదే చార్జ్ మోషన్ అనేది వేరీ అవుతూ ఉంటాయి టైంతో, అంటే యాక్సిలరేటెడ్ మోషన్ అయితే అది ఏం చదవచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ చదవచ్చు. దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కింద కూడా మనం చదువుతూ ఉంటాము. సో ఎప్పుడైతే చార్జ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ ఇట్ జనరేట్స్, బట్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. వెన్ ఎవర్ చార్జ్ ఇన్ యూనిఫామ్ మోషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డెవలప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రెండు యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, యూనిఫామ్ అనమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైమ్, పొజిషన్ ఇట్ విల్ నాట్ చేంజ్. యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డెవలప్ అవుతాయి సార్, బట్ కండిషన్ ఏంటి ఇక్కడ, వేరియబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చార్జ్ డెఫినేషన్ చదువుకోండి. చార్జ్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇట్స్ క్రియేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు మాస్ ప్రాపర్టీ ఏముంటుంది, ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ద్వారానే మనకి క్యాలిక్యులేట్ చేయొచ్చు, పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వర్క్, టార్క్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇవన్నీ చేసి ఉంటాం. బేస్డ్ ఆన్ వాట్, మాస్కి ఫోర్స్ అప్లై చేస్తే అనమాట. సేమ్ వే ఈ చార్జ్ ఉంది కదా, చార్జ్ అనేది కూడా ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అనమాట. చార్జ్ ఈజ్ ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెంట్ సినారియోస్. ఎటువంటి డిఫరెంట్ సినారియోస్, రెస్ట్లోను, యూనిఫామ్ మోషన్లో, యాక్సిలరేటెడ్ మోషన్లో. రెస్ట్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ మోషన్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు యూనిఫాము.
యాక్సిలరేటెడ్ మోషన్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ వేరియబుల్ అనమాట. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫైన్. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ అంటే ఏంటంటే ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ కింద వస్తుంది అనమాట. అంటే మనం ఏం చదవచ్చు, చార్జ్ అట్ రెస్ట్ కింద తీసుకుంటే మనం దీన్ని చదవచ్చు అనమాట. చార్జ్ అట్ రెస్ట్ అన్నాను కదా, చార్జ్ అట్ రెస్ట్ కింద తీసుకుంటే మనం చదవచ్చు. ఓకే సార్, ఓకే సార్, వాట్ ఈస్ చార్జ్ హియర్? చార్జ్ మీన్స్ ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ కెన్ క్రియేట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తుంది. వెరీ గుడ్ సార్. సార్ చార్జ్ అనే దాన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయి, అది ఎవరు కనుగొన్నారు? చార్జ్ అనే దాన్ని 2 టైప్స్ ఉన్నాయి నాన్న. హౌ మెనీ టైప్స్ ఇస్ మీన్స్ 2 టైప్స్. ఎవరు కనుగొన్నారంటే ఒక అమెరికన్ సైంటిస్ట్ వీటిని నేమ్ చేశాడు. హిజ్ నేమ్ ఈస్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇది ఎన్సీఆర్టీ పాయింట్ అనమాట. బెంజమిన్ ఫ్రాంక్లిన్ నేమ్ ది 2 టైప్స్ ఆఫ్ చార్జెస్. వన్ ఈజ్ పాజిటివ్ చార్జ్, అనదర్ ఈజ్ నెగిటివ్ చార్జ్. ప్లస్ క్యూ అని రాయొచ్చు, మైనస్ క్యూ అని రాయొచ్చు. సార్ స్మాల్ క్యూ అనే ఇండికేషన్ అంటే ప్లస్ క్యాపిటల్ క్యూ అని రాయొచ్చు, మైనస్ స్మాల్ క్యూ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో వాట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్ సార్? ఎస్ఐ యూనిట్ మనం చదివింటాము. ఏం చదివినాము? కూలుమ్. కూలుమ్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్. సార్ వాట్ ఈస్ ది సిజిఎస్ యూనిట్ సార్? సిజిఎస్ యూనిట్ జనరల్గా మనకు అడగడు బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడక్కడ అడుగుతూ ఉంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈఎస్యు దీని స్టాటిక్ కూలుమ్ అని కూడా చదవచ్చు అనమాట. ఓకే, 1 SI యూనిట్ ఈక్వల్ టు 3 × 10⁹ ఈఎస్యు ఆల్సో అని కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సార్ డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయొచ్చు సార్? దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయొచ్చినా మనం 10th స్టాండర్డ్లో చదివింటాం కదా. కరెంట్ ఫార్ములా ఏంటి? కరెంట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ సార్, I = Q/T కదా. సార్ ఇప్పుడు నాకు క్యూ కావాలి సార్. క్యూ ఈక్వల్ టు ఏమని రాయొచ్చినా? I × T సార్. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ క్యూ ఎలా రాస్తాం సార్? ఎలా రాస్తాం నాన్న? కరెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? A⁴1 రాసిండే కదా. అండ్ టైం డైమెన్షనల్ ఫార్ములా ఏంటన్నా? T⁴1. A⁴1 T⁴1 గుర్తుపెట్టుకోండి. A⁴1 T⁴1 going to be dimensional formula of what? Q, which we can tell here. Okay sir, that's fine. SI unit Coulomb, CGS unit ESU, dimensional formula I = Q/T అనే ఫార్ములా యూజ్ చేసాము. Q = I × T కదా. A⁴1 and T⁴1 అని రాసాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ? ఎవరు కనుగొన్నారు కూడా? బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుగొన్నారు కూడా చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ చార్జ్ ఏంటి సార్? పాసిబిలిటీ. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ చార్జ్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ చార్జ్ ఏంటంటే దట్ ఈస్ +or-C అనమాట. ఓకే, సో +or-C అంటే ఏంటి? ఎలక్ట్రాన్ చార్జ్ నాన్న. హౌ మచ్ ఇస్ దట్? 1.6 × 10⁻19 కూలుమ్ అనేది +or- అనమాట. ఓకే, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాల్యూ మీకు తెలుసు కదా ఎంత? మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ 9.1 × 10⁻31 kg నాన్న. -31 kg. మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఎంత సార్ అంటే? మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ మచ్ 9.1 నో 1.6 × 10⁻27 kg. 9.1 × 10⁻31 kg అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎందుకు? ఇది 10⁻37 ఆర్డర్ ఉంది, ఇది 10⁻27 ఆర్డర్ ఉంది, సరేనా? బట్ చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఇస్ మచ్ -C. చార్జ్ ఆన్ ద ప్రోటాన్ మచ్ +C. -C అంటే మైనస్ ఆఫ్ దిస్ మచ్, +C అంటే ప్లస్ ఆఫ్ దిస్ మచ్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ చార్జ్, పాజిటివ్, నెగిటివ్. ఎవరు డివైడ్ చేస్తారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. SI యూనిట్ కూలుమ్ అని చెప్పొచ్చు. డైమెన్షనల్ ఫార్ములా A⁴1 T⁴1 రాసాం సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 2 పాజిటివ్ చార్జెస్ తీసుకున్నాను. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. ఏమవుతుంది? ఈ రెండింటిని తీసుకుంటే మనము, సో వీ కెన్ సే దట్ బోత్ ఆర్ లైక్ చార్జెస్ నా. వాట్ వీ కెన్ సే? లైక్ చార్జెస్ ఆర్ రిపెల్స్ సార్. నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ దీస్ బోత్, వాట్ విల్ హ్యాపెన్? అన్లైక్ చార్జెస్. అన్లైక్ చార్జెస్, వాట్ విల్ హ్యాపెన్? అన్లైక్ చార్జెస్ లైక్ చేస్తారు. లైక్ చార్జెస్ ఉంది, మైనస్ రిపెల్ ఓన్లీ. If I take one is +Q nana, another is -Q, what will happen? Check nana. It's same like magnet. North pole repels, south pole repels, north pole attracts. So positive ఉంటే ఏమవుతుంది? రిపెల్. అంటే ఇది ఇలా వెళ్తే ఓకే, ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో ఇన్ దిస్ డైరెక్షన్ ఉంటే ఫోర్స్ ఆన్ దిస్ ఫెలో ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటేమంటుంది? లైక్ చార్జెస్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా రిపెల్ అవుద్ది. +- లేదా -+ ఉంటే ఏమవుద్ది? అట్రాక్ట్ అవుద్ది. అంటే ఫస్ట్ పాయింట్ ఏమో రాయొచ్చు ఇక్కడ మనము? ఫస్ట్ పాయింట్ వీ కెన్ రైట్ లైక్ దిస్. like charges repels and unlike charges attracts each other. Okay sir, first point we learned. Next second point ఏంటంటే charge is additive nana. Additivity of charge. Okay, charge is additive. చార్జ్ ఈజ్ అడిటివ్ అంటే ఏంటి సార్ అంటే? అడిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ హియర్
ఈ బాడీ మీద ఛార్జ్ Q1 ఉంది, ఇక్కడ ఛార్జ్ Q2 ఉంది, ఇక్కడ ఛార్జ్ Q3 ఉంది, ఇక్కడ -Q4 ఉంది. నెట్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాము? సో మనం ఇలా రాయొచ్చు అనమాట. నెట్ ఛార్జ్ అన్న బాడీ Q net ఈక్వల్ టు ఏం రాయొచ్చు? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ ఏం రాసినాం మనం? -Q4 రాసాం. ఓకే, సో టోటల్ ఛార్జ్ అనుకోవాలంటే ఏం రాసాము? ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ ద ఛార్జెస్ తీసుకున్నాం. సో ఏం రాయొచ్చు? ద టోటల్ ఛార్జ్ ఆన్ ద బాడీ, ద టోటల్ charge on the body, మొత్తం charge on the body ఏం రాయొచ్చు? total charge on the body is equal to algebraic sum of net charge on the body సో ఏదైనా బాడీ మీద మొత్తం ఛార్జ్ని కనుక్కోవాలంటే ఆ ఛార్జెస్ అన్ని తీసుకుని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఛార్జ్ అనేది యాడ్ చేస్తామన్నమాట. అది ఛార్జ్ అడిటివ్ ప్రాపర్టీ అనొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అన్న. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటారు వీటి మీద. ఛార్జ్ ఈజ్ అడిటివ్ ఓవర్ ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాము? ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. క్వాంటైజేషన్ అంటే ఏంటని ముందు చెప్పడానికి వెళ్ళక ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ రెండు బాడీస్ మీద న్యూట్రల్ ఛార్జ్ ఉంది. న్యూట్రల్ ఛార్జ్ అంటే నెట్ ఛార్జ్ ఎంత? 0. నెట్ ఛార్జ్ ఇనిషియల్ ఛార్జ్ ఎంత? 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి ఇక్కడికి పంపిస్తున్నా. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంతకుముందు రెండింటి మీద నెట్ ఛార్జ్ 0 కదా. అంటే అర్థం ఏంటి యాక్చువల్లీ? సార్ అర్థం ఏంటంటే ఎప్పుడైనా కానీ నెట్ ఛార్జ్ 0 ఉందంటే దేర్ క్యాన్ బి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ చేస్తాను, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎలక్ట్రాన్ తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, -C అయింది. ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి అనుకో. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్రోటాన్ అనేది డామినేట్ చేస్తుంది కదా, అంటే ఏమొస్తుంది? E+ ఛార్జ్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఏం చేస్తాను? ఇంకొక ఎలక్ట్రాన్ తీసి ఇక్కడ యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది నాన్న? ఇక్కడ 2E అయింది, ఇక్కడ 2E+ అయింది. 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ డామినేట్ చేస్తుంది కదా. 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ తీసి ఇక్కడ యాడ్ చేసినాము. ఇక్కడ ఏం చేసినాము? ఫర్ ఎగ్జాంపుల్ నేను N ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. అంటే ఏమొచ్చింది నాన్న? ఇక్కడ Ne. ఓకే, నెగిటివ్ ఛార్జ్ వస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆబ్వియస్గా నెగిటివ్ ఛార్జ్ సార్, ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ Ne+. అంటే ఛార్జ్ అని ఎనీ బాడీ ఇప్పుడు ఏమో రైట్ చెక్ చేయి. ఛార్జ్ అని ఎనీ బాడీ ఇక్కడ +Ne ఉంది, ఇక్కడ -Ne ఉంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ Ne అని రాయొచ్చు అనమాట. అంటే ఏదైనా బాడీ మీద ఛార్జ్ ఎలా ఉండాలి? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అన్న. N వాల్యూ ఏమో రాయొచ్చు? 1, 2, 3 and so 4 and so on, we can say that. Okay, so if you observe here, now what we can say here? We can say one word here. Charge on any body is integral multiple of charge on the electron. Charge of the electron అండి. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఏదైనా బాడీ మీద మనకు 2E 3E 4E అట్లాంటిది పాసిబుల్, ఫ్రాక్షన్ ఆఫ్ చార్జెస్ అనేవి పాసిబుల్ కాదు అని. అంటే 2/3E 1/3E -1/3E ఇటువంటివి పాసిబుల్ అవుతుందంటే కాదన్న. ఇట్ షుడ్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్. ఇట్ షుడ్ బి 1E 2E 3E. ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇంకొక పాయింట్ కన్క్లూడ్ చేయొచ్చు. ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఇక్కడ చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్ అని కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. చార్జ్ ఈజ్ ఎ కన్జర్వ్డ్ క్వాంటిటీ. సార్ ఎలా చెప్పగలుగుతున్నారు? చెక్ చేయండి, ఎలా చెప్తున్నాను? చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్ క్వాంటిటీ అంటే ఇక్కడ Q = 0, ఇక్కడ Q = 0. నెట్ ఛార్జ్ ఎంత అండి? ఇనిషియల్లీ ఇది 0 కదా, నెట్ ఛార్జ్ 0. ఫైనల్ నెట్ ఛార్జ్ చూసుకో, ఇక్కడ -Ne ఉంది, ఇక్కడ +Ne ఉంది. రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్ నెట్ ఛార్జ్ ఇవ్వచ్చు. టోటల్ ఛార్జ్ అవుతున్నది నేను ఏమవుద్ది? 0 కదా. అంటే ఇనిషియల్ ఛార్జ్ ఫైనల్ ఛార్జ్ రెండు సేమ్ ఉన్నాయి. జస్ట్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ సచ్ దట్ వన్ బాడీ బికేమ్ పాజిటివ్ ఛార్జ్, అదర్ బాడీ బికేమ్ వాట్ అన్న నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు మీరు. ఈ ఛార్జెస్ని యాడ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెక్టర్ రూల్ ఫాలో అయ్యామా? లేదు సార్, జస్ట్ స్కేలర్ రూల్ ఫాలో అయినాము. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఛార్జ్ అనేది ఏ క్వాంటిటీ? స్కేలర్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీయా? Charge is a scalar quantity, sir, because we just followed algebraic sum, no? Not the vector sum. Charge is a scalar quantity which we can study here. Okay, sir, that's fine. Charge is conserved quantity we studied. Next ఇంకొక పాయింట్ ఉందన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఏం రాయొచ్చు అంటే ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసినాం అనుకో, ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి కదా, మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ తీసినాం అనుకో ఏమవుతుంది? మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. వెన్ వీ యాడ్ ఎలక్ట్రాన్స్ or remove the electrons, no, mass may increases or decreases. When you remove the electron, little mass decreases. When you add the mass, means when you add the charge, no, electrons to other body, no, mass increases slightly. ఎందుకంటే mass of the electron in the 9.1 into 10⁻³ కదా, అంత మాస్ అనమాట. సో
the body which became negatively charged slightly mass increases, the body which became positively charged slightly mass decreases, because ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసినాం కదా దానికోసం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న, చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ ఆఫ్ చార్జ్ అన్న. చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. సార్ ఏంటి సార్ చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అంటే, నాకు దగ్గర ఒక చార్జ్ ఉంది నాన్న, ఆ చార్జ్ మీద ఏముంది +2 కూలుంబ్ ఉంది, ఎప్పుడైతే అది రెస్ట్లో ఉంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అదే చార్జ్ నేను ఏం చేస్తాను, ఐ గివెన్ వెలాసిటీ టు దట్ చార్జ్, ఎంత సార్ V0 = 2 meters/secondతో చార్జ్ మూవ్ అవుతుంది. ఓకే, అప్పుడు చార్జ్ ఎంత సార్ అంటే దీంట్లో +2 కూలంబే ఉంటుంది అనమాట. వెన్ ఎవర్ చార్జ్ ఇన్ మోషన్ నో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ విల్ నాట్ చేంజ్ అన్న. చార్జ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇక్కడ 2 కూలంబ్ ఉంటే మోషన్లో ఉన్నప్పుడు కూడా 2 కూలంబే ఉందన్నమాట. చార్జ్ మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. ఈ ప్రాపర్టీని ఇన్వేరియంట్ ఆఫ్ చార్జ్ అంటాం. బట్ అదే మాస్ కేసులో తీసుకున్నాం అనుకోండి, ఓకే, వెన్ ఎవర్ ఇట్స్ మాస్ ఈజ్ మూవింగ్ నో స్లైట్లీ మాస్ డిక్రీజ్ చేస్తున్నా. మనం రిలేటివిటీలో చదివి ఉంటాం, M = m0 divided by √1 - c² divided by v² అని చదివి ఉంటాం అనమాట. ఓకే, ఈ ఫార్ములాలో చదివి ఉంటాం అనమాట. లేదంటే మనం ఇలా చదివి ఉంటాం, v² divided by c² అని చదివి ఉంటాం. v అనేది ఆబ్జెక్ట్ స్పీడ్, c అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ ది లైట్. ఇది రిలేటివ్ మాస్ అనమాట. యాక్చువల్లీ m0 అంటే ఏంటి, రెస్ట్ మాస్. ఎప్పుడైతే బాడీ మోషన్లో ఉంటుంది వెలాసిటీ, మాస్ అనేది స్లైట్లీ డిఫరెన్స్ అవుతుంది. బట్ 2 meters/second దీంతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఆల్మోస్ట్ 0 అయిపోద్ది. ఈ టర్మ్ m0/√1 వాల్యూ m0 వస్తుంది. అందుకే ఆల్మోస్ట్ మెకానిక్స్ అంతా అలాగే యూస్ చేస్తాం. బట్ ఇన్ రియాలిటీలో ఎప్పుడైతే పార్టికల్ స్పీడ్ ఆఫ్ లైట్తో మూవ్ అయింది అనుకో, అప్పుడు మాస్ అనేది చేంజ్ అవుతుంది. బట్ చార్జ్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అలాగా చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. వెన్ ఎవర్ చార్జ్ ఇన్ మోషన్ చార్జ్ స్టేస్ యాజ్ ఇట్ ఈస్. ఎర్లియర్ ఎంత ఉంటే 2 కూలంబ్, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడండి. లైక్ చార్జెస్ పాజిటివ్, నెగిటివ్ రిపల్స్. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ సార్. చార్జ్ ఈజ్ అడిటివ్. అడిటివ్ అంటే ఏంది, ఏదైనా బాడీ మీద చార్జ్ని సింపుల్గా యాడ్ చేసేయచ్చు సార్. అంటే ఏం క్వాంటిటీ ఇది, స్కేలార్ క్వాంటిటీ సార్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ విచ్ స్టడీ. క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంది, చార్జ్ అండ్ ఎనీ బాడీ షుడ్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్, నాట్ ఇన్ ద ఫ్రాక్షన్, నాట్ ఇన్ ద వాట్ ఈస్ దట్ సార్, డెసిమల్ నాన్న. ఇంటిగ్రల్ మల్టిపుల్ 1 2 3 4 అలా ఉండాలి సార్. ఓకే, Q = +or- n ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్ నాన్న. చార్జ్ అనేది కన్సర్వ్ క్వాంటిటీ. ఈ ఎగ్జాంపుల్కి చెప్పొచ్చు మనం. చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. ఎప్పుడైతే చార్జ్ అనేది మూవ్ అవుతుందో దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జ్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అన్లైక్ మాస్కి అయితే వేరీ అవుతుంది అని మనం చదివినాము. ఇప్పుడు చూడండి, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్లో ఫస్ట్ మెథడ్ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. అంటే మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఛార్జ్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చని మనం చదవబోతున్నాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ మన నీట్కి, NCERTకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, మన నీట్, MCET, JEE కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. అంటే బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. ట్రాన్స్ఫర్ చేస్తాం విచ్ మెథడ్ ద్వారా, ఫ్రిక్షన్ ద్వారా. వెన్ దే రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. ఒక బాడీని ఇంకో బాడీకి తీసుకొని మేము రబ్ చేస్తే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఓకే సార్, ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయని చదువుదాము. ద ప్రాసెస్ టు క్రియేట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆల్సో నోన్ యాజ్ వాట్ అన్న, ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. ఇప్పుడు ఇక్కడ సెటప్ ఉంది. ఓకే, అదే సెటప్ని 3 డిఫరెంట్ సినారియోస్లో తీసుకుంటాను నేను. ఏం చేశాను ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక ప్లాస్టిక్ రాడ్ ఉందన్నమాట. ఏ రాడ్ అని చెప్పనేది, ప్లాస్టిక్ రాడ్ అనమాట. NCERT ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంది, ఒక సిల్క్ క్లాత్ తీసుకున్నాను. సిల్క్ క్లాత్, ఈ రెండింటి మీద ఛార్జ్ ఎంత ఇనిషియల్లీ అంటే, న్యూట్రల్ బాడీ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్ ఎగ్జిస్ట్ అనమాట, ఉంటాయి. బట్ నెట్ ఛార్జ్ ఎంత, ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్ సార్, ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్ సార్, అందుకే నెట్ ఛార్జ్ 0 సార్ అని చెప్పొచ్చు మనం. అలాగే ఇక్కడ చూడండి అన్న. ఓకే, దీని నెట్ ఛార్జ్ 0. ఇప్పుడు దీన్ని సిల్క్ క్లాత్ తీసుకొని వచ్చి దీని మీద తగ్గేసి రబ్ చేశాను. ఓకే, వెన్ ఐమ్ రబ్డ్ హియర్ నో వాట్ విల్ హ్యాపెన్ అన్న, కొన్ని ఎలక్ట్రాన్స్ అనేది ఏమైనాయంటే ఈ గ్లాస్ రాడ్ నుంచి సిల్క్ క్లాత్ ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్స్. ఇప్పుడు గ్లాస్ రాడ్ నుంచి సిల్క్ క్లాత్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే ఏమైందో చెక్ చేయండి అన్న. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ అయింది కదా, ఇది ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ అయింది. ఏమైంది, నెగిటివ్లీ చార్జ్డా, పాజిటివ్లీ చార్జ్డా, నెగిటివ్ చార్జ్డ్. ఓకే, ఇది లాస్ అయింది కదా ఎలక్ట్రాన్స్ లాస్ అయిందంటే ఏమి డామినేట్ చేస్తున్నాయి ఇక్కడ, ప్రోటాన్స్ కదా. ప్రోటాన్స్ డామినేట్ చేస్తే అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, సో ఇది పాజిటివ్ చార్జ్ వచ్చింది అనమాట దీని మీద. అంటే ఏం రాయొచ్చు, పాజిటివ్లీ చార్జ్డ్. సో ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు సార్, మనం బోర్డ్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నమాట ఎలా రాయొచ్చు. ఓకే, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ను ఇంకొక ఆబ్జెక్ట్తో రబ్ చేస్తుంటే ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి, లోయర్ వర్క్ ఫంక్షన్ టు హయ్యర్ వర్క్ ఫంక్షన్ అనేది అనమాట. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. ఇక్కడ when a plastic rod is taken and silk cloth is taken, okay, when a plastic rod is rubbed with silk cloth, what happens, electrons transferring from where to where, glass rod to silk cloth, electrons is transferred. As a result, electrons who gain, no, that becomes which body, negatively charged or positively charged, negatively charged sir. And electrons who lost which body, positively charged. Then who lost mass, you can tell na, glass rod, because glass rod nunche the electrons transfer on silk cloth ki కొద్ది లైట్గా మాస్ అనేది ఇక్కడ
లెస్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది నాన్న. ఇటువంటి ఎగ్జాంపుల్సే కొన్ని తీసుకున్నాను ఇక్కడ. పాజిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్లీ చార్జ్డ్. ఎప్పుడైతే గ్లాస్ రాడ్ని తీసుకుని సిల్క్ క్లాత్ రబ్ చేస్తే ఇంతకుముందు ఎగ్జాంపులే. ఓకే, ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? గ్లాస్ రాడ్ నుంచి సిల్క్ క్లాత్ కదా, సిల్క్ క్లాత్ అనేది నెగిటివ్ చార్జ్ అవుతుంది, గ్లాస్ రాడ్ అనేది పాజిటివ్ చార్జ్ అవుతుంది. అటువంటి ఎగ్జాంపుల్ క్యాట్ ఫర్ తీసుకో. క్యాట్ ఫర్ తీసుకుని ఎబోనెట్ రాడ్తో రబ్ చేసిన మనకి ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ క్యాట్ ఫర్ నుంచి ఎబోనెట్ రాడ్కి ట్రాన్స్ఫర్ అవుతానన్న. ఓకే, అప్పుడు క్యాట్ ఫర్ అనేది పాజిటివ్ చార్జ్ అవుతుంది, ఎబోనెట్ రాడ్ అనేది నెగిటివ్ చార్జ్ అవుతుంది. అలాగే ఊల్ తీసుకో. ఊల్ను పాలిథిన్, ఇది కూడా ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్, ఎక్సైజెస్లో ఉంటుంది చూసుకున్నానా. మనకి ఎన్సీఆర్టీలో ఉంటే మనకి నీట్గా స్టేట్మెంట్ బేస్డ్ జేఈలో ఎంసెట్లో అడుగుతూ ఉంటాడు. ఊల్ని పాలిథిన్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఊల్ నుంచి పాలిథిన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. అంటే ఏమవుతుంది? ఊల్ అనేది పాజిటివ్లీ బికమ్స్ నెగిటివ్లీ బికమ్స్ వన్ ఈజ్ వాట్? పాలిథిన్ కవర్ సార్, ఆర్ పాలిథిన్ క్లాత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డ్రై హెయిర్, ఓకే, అండ్ కూంబ్. మనం కూంబ్ చేస్తుంటాం కదా, మీ స్కూల్ ఏజ్లో మరి ప్రాక్టీస్ చేస్తుంటారు, అప్పుడు మనకి ఛార్జ్ మీద క్లారిటీ లేదు ఏమైంది అనేసి. సో మీరు డ్రై హెయిర్లో కూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, డ్రై హెయిర్ అనేది ఎలక్ట్రాన్స్ లూజింగ్ అనమాట, కూమ్ అనేది ఎలక్ట్రాన్స్ గెయినింగ్ అనమాట. అంటే డ్రై హెయిర్ విల్ బికమ్ పాజిటివ్లీ చార్జ్, కూమ్ విల్ బికమ్ నెగిటివ్లీ చార్జ్డ్. ఇది ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఛార్జింగ్ బై ఇండక్షన్ చదువుకోబోతున్నాం. సెకండ్ మెథడ్ అన్న. ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటే ఏంటి నాన్న? ఛార్జింగ్ బై ఇండక్షన్ ఆల్సో నోన్ యాజ్ ఛార్జింగ్ బై కాంటాక్ట్. ఓకే, సారీ, దిస్ ఇస్ ఛార్జింగ్ బై కండక్షన్. ఛార్జింగ్ బై ఇండక్షన్ నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఎస్, లెట్ మీ డిస్కస్ ఛార్జింగ్ బై కండక్షన్ ఫస్ట్ ఓన్లీ. ఛార్జింగ్ బై కండక్షన్ ఆల్సో నోన్ యాజ్ ఛార్జింగ్ బై కాంటాక్ట్. అంటే ఏదైనా రెండు బాడీస్ని కాంటాక్ట్లో పెట్టినప్పుడు అనమాట. ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫరింగ్ ఛార్జ్ ఫ్రమ్ ఏ చార్జ్డ్ బాడీ టు ఏ న్యూట్రల్ బాడీ ఆబ్జెక్ట్ త్రూ ఏ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్. ఒక ఛార్జ్ బాడీ నుంచి ఇంకో అన్చార్జ్డ్ బాడీని కాంటాక్ట్ చేస్తే ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. యాజ్ ఎ రిజల్టింగ్ ఇన్ బోత్ ఆబ్జెక్ట్స్ అక్వైర్స్ ది సేమ్ టైప్ ఆఫ్ ఛార్జెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, డెఫినేషన్ ప్రకారమే వెళ్దాం ఇప్పుడు. స్టెప్ 1లో ఏం చేస్తాము? ఇక్కడ ఛార్జ్ క్యూ ఉందనుకో, దీని మీద ఛార్జ్ 0 ఉంది. ఒకటి ఛార్జ్డ్ బాడీ, ఒకటి అన్చార్జ్డ్ బాడీ. ఇప్పుడు ఏం చేస్తాను? రెండింటిని డైరెక్ట్ కనెక్ట్ చేస్తాను. లేకపోతే ఒక మెటల్ వైర్ తీసుకొని ఇట్లా కాంటాక్ట్ చేసినా ఏమవుతుంది? ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అది నీ ఇష్టం. ఓకే, సో ఇలా కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? దీని మీద ఛార్జ్ క్యూ ఉంది సార్, దీని మీద ఛార్జ్ 0 ఉంది సార్. ఇప్పుడు ఏం రాస్తావు? టోటల్ ఛార్జ్ ఎంతనా? క్యూ ప్లస్ 0 అంతనా? క్యూ కదా, బికాస్ ఛార్జ్ ఇస్ స్కేలార్ క్వాంటిటీ, యూ కెన్ యాడ్ ఇట్ డైరెక్ట్లీ. సో టోటల్ ఛార్జ్ దీస్ రెండు బాడీస్ మీద టోటల్ ఛార్జ్ ఎంతనా? క్యూ కదా. ఇప్పుడు వాటిని సపరేట్ చేస్తే ఏమవుతుంది సార్? సపరేట్ చేస్తే ఎగ్జాక్ట్గా హాఫ్ వస్తుంది నాన్న. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ Q/2 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది నాన్న? Q/2 వస్తుంది. ఒక న్యూట్రల్ బాడీని తీసుకున్నాను, ఛార్జ్డ్ బాడీకి కాంటాక్ట్ చేశాను, టోటల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేశాను క్యూ. వెన్ యూ సపరేట్ దెమ్ ఏమైంది? Q/2 వచ్చింది. ఇవి స్మాల్ బాల్స్, గుర్తుపెట్టుకోండి సార్. ఇఫ్ దీస్ ఆర్ లైక్ స్పియర్స్ సార్, రేడియస్ ఇస్ సిగ్నిఫికెంట్ సార్. అది మనం పొటెన్షియల్ కెపాసిటీ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. ఓకే, అది ఇక్కడ మనం చదవము. ఇది ఇంపార్టెంట్. మనకి జేఈలో, నీట్లో వీటి బేస్ మీద న్యూమరికల్స్ అడిగాడు, ఎన్సీఆర్టీలో వీటి బేస్ మీద న్యూమరికల్ ఉందన్నమాట. ఓకే, అందుకే కొద్దిగా మీరు పేషెన్స్గా వినండి, సరేనా సార్. ఇక్కడ ఒక ఛార్జ్ కొన్ని అన్ఛార్జ్ తీసుకున్నారు సార్. లేదు సార్, ఒకవేళ రెండు ఛార్జ్ ఉంటే ఏమవుతుంది? రెండు ఛార్జ్ ఉంటే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాను? ఇక్కడ 6 కూలమ్స్ తీసుకున్నాను అన్న, 6 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకున్నా? -2 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నా. ఈ రెండింటిని కాంటాక్ట్లో పెడితే ఏమొస్తుంది? 6 ప్లస్ -2 కూలమ్ అంటే ఎంత వచ్చింది నా మనకి? 6 ప్లస్ -2 అంటే ఎంతనా? ఈ రెండింటి మీద టోటల్ ఛార్జ్ 4 కూలమ్ వచ్చింది సార్. ఈ ముందర ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? టోటల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయి, సపరేట్ చేసినప్పుడు ఏమవుద్ది? హాఫ్ డివైడ్గా అవుద్ది అన్న. సో 6 - 2 అంటే 4 ఉంది రెండింటి మీద కలిపి. ఇప్పుడు సపరేట్ చేస్తే ఏమొస్తుంది అన్న? సపరేట్ చేయవు దాన్ని. ఐ డెంట్ సపరేట్ ఇట్, లెట్ మీ మేక్ ఇట్ సపరేట్. సపరేట్ చేసినప్పుడు ఏమొస్తుందో చెక్ చేయి, మీరు చెప్పండి ఆన్సర్. సార్ ఇది 2 కూలమ్, ఇది 2 కూలమ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ముందు చూపించబోతున్నాను. జేఈ క్వశ్చన్స్, నీట్ క్వశ్చన్స్ అన్నింటిలో అడిగాడు అనమాట వీటి మీద. ఓకే, ఏదైనా పార్టికల్స్ని టచ్ చేసినప్పుడు నెట్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసి, సపరేట్ చేసినప్పుడు హాఫ్ పక్కన పెట్టు, అంతమించి ఏం లేదు ఇందులో. నెక్స్ట్ ఛార్జింగ్ బై ఇండక్షన్, వెరీ గుడ్ కాన్సెప్ట్ అన్న. ఇంతవరకు ఎక్కడ అడగలేదు, జేఈలో నీట్లో అడగలేదు, బట్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి. పియూ మన ఇంటర్ కానీ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ అడిగితేనే బోర్డ్ ఎగ్జామ్స్కి మనం ఇది రాయొచ్చు అనమాట. ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటే ఏందో చదవండి. ఛార్జింగ్ బై ఇండక్షన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ ఎన్ ఆబ్జెక్ట్ వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ పెడతలేమన్నమాట. ఓకే, డైరెక్ట్ కాంటాక్ట్ అచీవ్డ్ బై బ్రింగింగ్ ఏ చార్జ్డ్ ఆబ్జెక్ట్ నియర్ ఏ న్యూట్రల్ కండక్టర్, causing a redistribution of charges within the conductor and then spreading, okay, separating what will happen? The conductor to retain the induction of the charge. చెప్తాను చూడండి స్టెప్స్, తర్వాత మీ డెఫినేషన్ ఏదని మీకు అర్థమవుతుంది. ఈ రెండు న్యూట్రల్ బాడీస్ని తీసుకున్నాను అన్న. ఓకే, దీని మీద నెట్ ఛార్జ్ ఎంత? ఇక్కడ 0, ఇక్కడ కూడా నెట్ ఛార్జ్ ఎంత? 0. ఇప్పుడు ఒక గ్లాస్ రాడ్ని తీసుకుంటున్నా. గ్లాస్ రాడ్ ఎలా ఉంది నాన్న? ఓకే, గ్లాస్ రాడ్ ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ చేశాం కదా. గ్లాస్ రాడ్ ప్రైర్ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్. ఆ గ్లాస్ రాడ్నే తీసుకున్నా. ఎక్కడుంది ఇది? చాలా దూరంలో ఉంది, నో ఇన్ఫ్లుయెన్స్.
నో ఇన్ఫ్లుయెన్స్ అంటే వీటి మీద ఛార్జ్ ఎంతనా 0. ఎప్పుడైతే ఈ ఛార్జ్ని ఇక్కడ తీసుకొచ్చానో ఈ రెండింటి మీద ఏమైంది నాన్న, ఈ రెండు యాక్చువల్గా మీరు ఈసారి ఈ స్టాండ్స్ ఏంటి సార్ అంటే ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్ నాన్న. ఓకే, ఇన్సులేటింగ్ స్టాండ్స్ ఎందుకు సార్ అంటే ఛార్జ్ అనేది అర్త్ గుండా పాస్ అవ్వదు, ఎందుకంటే అర్త్ అనేది మంచి గుడ్ కండక్టర్ కదా, సో ఇన్సులేటింగ్ స్టాండ్స్ అని చెప్పొచ్చు. సరే, ఎప్పుడైతే మనం దీన్ని తీసుకొచ్చామో ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ స్టాండ్ నేను టచ్ చేస్తాను ఈ బాడీస్కి, సపరేట్గా పెడుతున్నాను. సపరేట్గా పెడితే ఏమవుతుంది, ఇక్కడ నెట్ ఛార్జ్ 0 ఉంది కదా, అంటే అర్థం ఏం చెప్పాను, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్ అందులో. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ కదా సార్, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సైడ్కి వస్తాయి సార్, ఇలాగా ప్రోటాన్స్ అనేవి రిపెల్ అయ్యి ఇలా వెళ్తాయి సార్. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు ఏం చేస్తాము, వీటి రెండింటి మధ్యలో కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేస్తాం. కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి సార్, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి సార్, గ్యాప్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ స్టైడ్లో ఏం చేస్తాను చూడండి, గ్లాస్ రాడ్ని రిమూవ్డ్, గ్లాస్ రాడ్ ఈజ్ రిమూవ్డ్. గ్లాస్ రాడ్ రిమూవ్ అయితే ఏమవుతుంది, గ్లాస్ రాడ్ ఈజ్ రిమూవ్డ్. ఎస్, రిమూవ్డ్ సార్. గ్లాస్ రాడ్ రిమూవ్ అయితే ఏమైపోయింది, ముందు స్లైడ్లో చెక్ చేసుకో. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దీని మీద నెగిటివ్ ఉంది, దీని మీద పాజిటివ్ ఉంది. ఈ రెండు కాంటాక్ట్లో ఉంటే మళ్ళీ నెట్ ఛార్జ్ 0 అయిపోతుంది, ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది బై కండక్షన్. ఇప్పుడు ఏమైంది, ఈ రెండింటిని సపరేట్ చేశాను కదా, సపరేట్ చేస్తే ఏమవుతుంది, దీని మీద నెగిటివ్ ఉండిపోద్ది, దీని మీద పాజిటివ్ ఉండిపోద్ది. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా వస్తుందా, ఇలా వస్తుందా, ఎస్ సార్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఇలా వస్తుందా, పాజిటివ్ ఛార్జ్, ఎస్ సార్. ఓకే, దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, రెండు అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. లైక్ ఛార్జ్ అన్లైక్ ఛార్జ్ చేసినా రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి, అందుకు ఇలా ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని నేను సపరేట్ చేస్తాను, బాగా మంచి సిగ్నిఫికెంట్ గ్యాప్ ఇచ్చాను, దెర్ ఈస్ నో ఫోర్స్ బిట్వీన్ దెమ్, అంత గ్యాప్ ఇచ్చాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దీని మీద పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతా ఉందన్నమాట. ఎర్లియర్ ఈ రెండు న్యూట్రల్ బాడీస్, మనం దీని మీద ఏ ఛార్జ్ ఇవ్వలేదు, ఓకే, ఏ ఛార్జ్ యాడ్ చేయలేదు, ఏ ఛార్జ్ రిమూవ్ చేయలేదు. ఏం చేసాము, ఈ రెండింటికి న్యూట్రల్ బాడీస్కి దగ్గరలో ఒక గ్లాస్ రాడ్ని తీసుకొచ్చాను, ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చాయి, ప్రోటాన్స్ ఇక్కడ వచ్చాయి, కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేశాను ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లాస్ రాడ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు గ్లాస్ రాడ్ని తీసేసాను, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వచ్చింది, బికాస్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్కి. వాటిన్నిటి మధ్య గ్యాప్ అనేది పెంచాను, ఇలాగే రాయాలన్నమాట మీరు వర్డ్స్లో. ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది, ఇది యూనిఫామ్లీ నెగిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్, పాజిటివ్ ఛార్జ్. సార్ మీరంతా తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్లో ఎలా రాయాలి బోర్డుకి చెప్తాను చూడండి. లెట్ us consider two insulating spheres, okay, which are having net charge on them is how much, 0, because they are neutral. Okay, spheres are there here. Now bring a glass rod near to it without contact. Negative charge will come on one sphere, positive charge will go far away from the rod. Now create the small gap between them. Negative charge will stays here, positive charge stays here as shown in the figure అని చెప్పండి. నెక్స్ట్ ఏం చేస్తావు, రిమూవ్ ద గ్లాస్ రాడ్. నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ట్రై టు అట్రాక్ట్ ది, అదర్వైజ్ కమ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్స్ అట్రాక్షన్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఛార్జ్ నౌ సపరేట్ దెమ్ బోత్ స్పియర్స్ బై సిగ్నిఫికెంట్ డిస్టెన్స్ సచ్ దట్ నో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అండ్ స్పియర్ 1 బికమ్స్ వాట్, నెగిటివ్లీ ఛార్జ్, అండ్ అదర్ స్పియర్ బికమ్స్ వాట్, పాజిటివ్ ఛార్జ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మీరు అర్థం చేసుకుని దాన్ని ఇంగ్లీష్లో రాయండి, దేన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, సరేనా. నెక్స్ట్ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్, లాస్ట్ టాపిక్ ఆఫ్ ద టుడే క్లాస్ నానా. ఓకే, a gold leaf electroscope is a form of electroscope that comprises what nana, 2 gold leaves and is used to detect the electric charge of a body. ఏదైనా బాడీ మీద ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే దాన్ని డిటెక్ట్ చేస్తాం ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్తో. సార్ ఎలా డిటెక్ట్ చేస్తాము, ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూడన్నా, ఇది ఇక్కడ ఎన్సీఆర్టీ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ ఒక మెటల్ డాంబ్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ మెటల్ డాంబ్కి ఏం కనెక్ట్ చేస్తాము, ఇక్కడ మెటల్ రాడ్ అనేది కనెక్ట్ చేస్తాము, ఇక్కడ రబ్బర్ కార్క్ ఉంటుంది దాని మీద. ఆ మెటల్ రాడ్, ఇదంతా మెటల్ రాడే ఉంటుంది, ఇక్కడ రబ్బర్ కార్ హెల్ప్తో మనం మెటల్ రాడ్ పంపించాం. ఇక్కడ ఏమున్నాయన్నా, గోల్డ్ లీవ్స్ ఉన్నాయి, ఇవన్నీ గ్లాస్ విండోస్ అనుకో. ఓకే, చుటికారం క్యూబాయిడ్ టైప్లో ఉన్నాయి కదా అవి. ఇప్పుడు ఏమైంది, దీన్నే పక్కన చూపించే చూడు, మనం ఇందాకే తీసుకున్నాం కదా గ్లాస్ రాడ్, ఆ గ్లాస్ రాడే అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ గ్లాస్ రాడ్ని తీసుకొని వచ్చాను, ఏమైంది, ఈ మెటల్ నాబ్కి కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ గ్లాస్ రాడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ మెటల్ బాబ్ ద్వారా వెళ్ళింది అనమాట, ఈ మెటల్ బాబ్ ద్వారా ఇలా వెళ్తూ ఇలా ఉంది. సో ఇలా ఉన్నాయి ఈ రెండు, ఏంటి ఈ రెండు గోల్డ్ లీవ్స్. ఈ రెండింటికి మనం లీవ్స్ ఇచ్చినప్పుడు, ఈ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కండక్టర్ ద్వారా పాస్ అవుతుంది. గోల్డ్ అనేది గుడ్ కండక్టర్ కదా, దాని ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది డైవర్ట్ అవుతుంది ఇలా. ఓకే, డ్యూ టు ఛార్జ్. దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు, దీని మీద పాజిటివ్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది నాన్న, బికాస్ లైక్ ఛార్జెస్ రిపెల్స్న పాజిటివ్. సార్ నేను నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, చెక్ చేయి. నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ నెగిటివ్ రాడ్ తీసుకొని రా, నెగిటివ్ ఎబోనట్ రాడ్ తీసుకుందా, నెగిటివ్లీ ఛార్జ్ కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకొని రా. ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఏమవుతుంది, రిపల్షన్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా లైట్గా ఛార్జ్ ఇచ్చాను, ఫస్ట్ 1 కూలుంబ్ ఛార్జ్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిపల్షన్ తక్కువ ఉందన్నమాట. ఓకే, లెస్ ఉంది, రిపల్షన్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ 2 కూలుంబ్ ఛార్జ్ ఇచ్చాను, రిపల్షన్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 5 కూలుంబ్ ఛార్జ్ ఇచ్చాను, రిపల్షన్ అది ఇంకా ఇంక్రీజ్ అయింది. అంటే ఏమైంది, ఎక్కువ ఛార్జ్ ఇచ్చే కొద్దీ ఈ గోల్డ్ లీఫ్స్ మీద ఎక్కువ ఛార్జ్ వస్తూ ఉంది, అంటే రిపల్షన్ అనేది పెరుగుతూ ఉందన్నమాట.
సో ఏమంటాము, ఏ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ ఇస్ ఎ సెటప్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ది చార్జ్ ఆన్ ద బాడీ. Okay, that's fine. Then how to write the theory for that? Okay, we have a metal bob. When you brought a glass rod near to the contact with the metal bob, okay, charge passes through the rod and pass through the what? Gold leaves. Okay, when charge enters to the gold leaves, charge it starts diverging because like charges repels. We studied that property. When magnitude of charge on the gold leaves is less, no, divergence is less. When magnitude of the charge on the more on the leaves, no, divergence is more. అంటే ఏం చేయొచ్చు మనము ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే అనమాట, ఏంటంటే magnitude of charge is directly proportional to the divergence angle between the gold leaves nana. ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంటే ఛార్జ్ అనేది ఎక్కువ ఉంది, యాంగిల్ తక్కువ ఉంటే ఛార్జ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ వాట్ నానా, గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. ఓకే డియర్స్, ఈరోజు మనం ఏమేమి చదివాం నానా, వి స్టడీడ్ అబౌట్ వాట్ వి స్టడీడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్ మనం స్టార్ట్ చేసాము. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఏంటి, ఛార్జ్ యాక్సలేషన్లో ఉంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ గురించి చదివాము. ఇలా వీటన్నిటి గురించి చదువుకుంటూ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్ చదివాము. ఏ మెథడ్స్లో ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, బేసిక్స్ అని డిస్కస్ చేస్తాము. అండ్ ఛార్జ్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనేది కూడా చేస్తాం అనమాట. సో మీరు చేయాల్సిన టాస్క్ అలా ఏంటంటే ఒకసారి రివైజ్ చేయండి. మీరు కానీ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ లెక్చర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి జేఈ నీట్కి కూడా బేసిక్స్లో చాలా యూజ్ అవుతుంది. ఆ కండక్షన్ మెథడ్ అనేది జేఈలో అడిగాడు ప్రాబ్లమ్స్. నేను నెక్స్ట్ లెక్చర్స్లో మీకు చూపించబోతున్నాను అనమాట. కూలమ్స్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఆ ప్రాబ్లమ్స్లో మీకు చూపించబోతున్నాను. ఓకే, ఈ లెక్చర్ కానీ మీకు యూజ్ అయితే సరేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. బై, టేక్ కేర్.